Hello everyone, this is Dr. Jaldi Kezia, consultant pediatrician from Rafa Children's Clinic. సో ఇవాళ మనము కాంప్లిమెంటరీ ఫీడింగ్ గురించి తెలుసుకుందామండి. సో కాంప్లిమెంటరీ అంటే ఏంటి? దేంతో పాటు అయినా మనం కలిపిస్తుంటే దాన్ని కాంప్లిమెంటరీ అంటాం కదా. సో మనము బ్రెస్ట్ ఫీడింగ్తో పాటు మనము ఇవ్వాల్సిన సెమీ సాలిడ్ ఫుడ్స్ని కాంప్లిమెంటరీ ఫీడ్స్ అంటారు. సో మనం అది 6 monthsకి స్టార్ట్ చేయాలండి. సో మనం లాస్ట్ టైం తెలుసుకున్నాం, లాస్ట్ వీడియోస్లో 6 months వరకు మనము ఎక్స్క్లూసివ్ బ్రెస్ట్ ఫీడింగ్ చేయాలి. 6 months తర్వాత కంప్లీట్ అయిన తర్వాత నుంచి మనము కాంప్లిమెంటరీ ఫీడ్స్ స్టార్ట్ చేయాలండి. సో మరి చాలామంది డౌట్ అడుగుతారు, మేము తింటా ఉంటే బేబీ మమ్మల్ని చూస్తుంది మేడం, పెట్టేయచ్చా మేడం, ఎర్లీగా పెట్టేయచ్చా అని చెప్పేసి. లేదండి, యాక్చువల్లీ బేబీస్ బయలాజికల్గా 4 to 6 months టైంకే రెడీ అయిపోతారు, కానీ పెట్టకూడదు. ఎందుకంటే ఎర్లీగా మనము కాంప్లిమెంటరీ ఫీడ్స్ ఇనిషియేట్ చేయడం వల్ల బేబీకి కంటామినేషన్ అవుతుంది, ఇన్ఫెక్షన్ వచ్చే ఛాన్స్ ఎక్కువగా ఉంటుంది. ఒకవేళ మనము కాంప్లిమెంటరీ ఫీడ్స్ చాలా డైల్యూటెడ్గా పెడితే బేబీకి మాల్ న్యూట్రిషన్ వచ్చే ఛాన్స్ ఎక్కువగా ఉంటుంది. అంటే సరిగ్గా పోషకాలు అందకపోతే పోషక లోపాలు వచ్చే అవకాశం ఉంది. నెక్స్ట్ బేబీకి లేట్గా ఒకవేళ 8 months 9 months అయినా కూడా మేము ఫీడింగే ఇస్తాము అనే వాళ్ళకి నేను చెప్పాలనుకునేది ఏంటంటే, అప్పుడు బేబీ గ్రోత్ సరిగా ఉండదు, బేబీకి అప్పుడు కూడా మాల్ న్యూట్రిషన్ వస్తుంది. సో నెక్స్ట్ టైం నుంచి మీ బేబీ 6 months కంప్లీట్ అయిన తర్వాత కంపల్సరీగా కాంప్లిమెంటరీ ఫీడ్ స్టార్ట్ చేయండి. థ్యాంక్ యూ. ఐ హోప్ దిస్ హెల్ప్స్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.